హాయ్ అండి, వెల్కమ్ టు బాలాస్ వ్లాగ్స్. ఈరోజు వినాయక చవితి కదండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాను, రండి చూడండి. చూసారు కదండి, మా వినాయకుడిని పూజ అయిపోయిందండి, పూజ చేసేసుకున్నాము. ఇంకా కథ చదువుకోవాలి. పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టేసేసి వినాయకుడికి కథ చదువుతారండి మా వారు. ప్రతి సంవత్సరం మా వారే చేయిస్తారండి పూజ. ఇప్పుడు కథ చదువుతారు. మా పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయారు. కథ ప్రారంభం. గజాసురుడు, స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలని కోరాడు. దాంతో భక్తస్వరూపుడైన శివుడు అతని కుక్షి అందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుక్కుంటూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించాడు. నందీశ్వర యత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరిని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వద్దని చెప్పింది. లోపలికి వెళ్ళింది. కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుని అభ్యంతర మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకి అవరోధమా అని శివుడి కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగింది తెలుసుకుని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఓకేనండి, ఇప్పుడు మా ఇంట్లో చూడండి మేము ఈ విధంగా చేసుకున్నాం. ఇప్పుడు మేము మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇవాళ భోజనానికి. అక్కడ చేసుకుంటాం మళ్ళీ పూజ. మళ్ళీ అక్కడ కలుస్తాను. ఓకేనండి, అలా కాదు. ఓకేనండి, మేము మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ రెడీ చేసేస్తున్నాము. చూస్తున్నారు కదా, తీసుకొస్తాను టిఫిన్లు అయ్యాక. వీడు చూడండి, ఇప్పుడు ఇక్కడ రెడీ చేసేసి ఇక్కడ చేసుకుంటాం. మా ఇంట్లో అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ పూజ చూడండి. అన్నీ కూడా కట్టన్. ఓకే, కూర్చుని కుమార్ టిఫిన్ చేస్తున్నాడు. మూసుకొని తింటున్నాడు. మేము వేసినట్లు అంత బాగున్నాయి అందుకని కళ్ళు మూసుకొని తింటున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. పిల్లలు టిఫిన్ తింటున్నారు. మాస్టర్ టిఫిన్ అయిపోయింది. ఎలా ఉంది కుమార్, టేస్ట్ సూపర్గా ఉందా? అవా ఆమె వండరాలు చేస్తుంది, తోడుకోళ్ళు వంట చేస్తుంది. దోశలు ఇవాళ టిఫిన్, దోశలు. ఏది ఉప్మా అయిపోయింది. ఉప్మా దోశ, ఉప్మా అట్టు. ఇక్కడ దేవుడి పూజ అయిపోయింది. దేవుడి పూజ తన పూజ అయిపోయింది. ఇంకా మేము వచ్చిన తర్వాత డెకరేషన్ చేసేసాము. టిఫిన్ చేసేసి అందరం టిఫిన్లు చేసేసి డెకరేషన్ చేసాం. ఈ విధంగా డెకరేషన్ చేశానండి నేను. తర్వాత కింద కూడా పీఠం పెట్టేసేసి పీట వేసి దానిపైన చుట్టూ కూడా డెకరేషన్ చేశాను. పిల్లలు రెడీ అవుతున్నారు. మా పిల్లలు ఏ విధంగా రెడీ అయ్యారనేది మీకు చూపిస్తానండి. ముగ్గురు కూడా లంగావణి వేసుకున్నారు. నేను ఇక్కడ మొత్తం రెడీ చేశాను. బుక్స్ అవి పెట్టుకున్నారు. మొత్తం రెడీ చేసేసిన తర్వాత వాళ్ళు రెడీ అవడానికి చాలాసేపు పడుతుంది కదండి. వాళ్ళు ముగ్గురు రెడీ అయ్యి వచ్చేసరికి పూజ చాలా లేట్ అయిందండి. ఇదిగోండి, ముగ్గురు కూడా ఈ విధంగా రెడీ అయ్యారు. ఆడపిల్లలు చక్కగా రెడీ అయితే ఆ ఇంట్లో పండగ బాగా ఇదిగా ఉంటుంది. ఆడపిల్లలు ఉన్న ఇల్లు చాలా బాగుంటుందండి. చూడండి, మా ముగ్గురు పిల్లలు ఏ విధంగా లంగావణి వేసుకుని రెడీ అయి పూజ చేసుకుంటున్నారు. పంతులు గారు వచ్చారండి, పూజ చేయిస్తున్నారు, దీపారాధన చేస్తున్నారు.
సంకల్పం చెప్తున్నారండి. పిల్లలకి నలుగురు పేర్లు చెప్పి, మా పేర్లు కూడా చెప్పి, సంకల్పం చెప్పి పూజ ప్రారంభిస్తున్నారు. పిల్లలతో ఆచమన్యం చేయిస్తున్నారండి. ఆచమన్యం అంటే పిల్లలకి తెలియాలి కదా. ఇలాంటి పూజలు చేయించినప్పుడే వాళ్ళతో ఆచమన్యం అవి చేయిస్తే తెలుస్తుందండి. నలుగురితోనూ ఆచమన్యం చేయించారు. शुभे शोभने मुहूर्ते जम्बोराग्नेय प्रवर्तमानस्य ब्रह्मणः देवरात्रे श्वेतवराकल्पे वैवस्वतमन्त्रे कलियुगे प्रथम पादे जम्बुद्दिव्ये भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणभागे श्रीशैव ईशान्यप्रदेशे कृष्णाकावेरी मध्यप्रदेशे निवासगृहे समस्त देवता ब्राह्मणाचार्यो अस्मिन् वर्तमाने व्यवहारे श्रीजुगुतु नामोत्सवे दक्षिणायने शुक्लपक्षे अदं ददौ शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ किरणे एवं गुणा विशेष विशिष्टायां शुभजितो अस्य यजमानस्य गोत्रोपवस्य గోత్రనామాలు చెప్తున్నారండి. గోత్రనామాలతో పూజ ప్రారంభం చేస్తున్నారు. పిల్లలకి వినాయక చవితి అంటే ఎంతో ఇష్టం అండి. చాలా ఇంట్రెస్ట్గా కూడా చేసుకుంటారు. చూడండి ఎంత ముచ్చటగా కూర్చొని పూజ చేసుకుంటున్నారు. अस्माकं कुटुंबानां क्षेम धैर्य वीर्य विजय अभय आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं नरकनक वस्तुवाहन मेनुकान्य पुत्रपौत्राभि वंशाभिवृद्ध्यर्थं मम विद्यापारंगत योग्यता फल सिद्ध्यर्थं मम कुटुंबाभि आरोग्याभि धनाभि उच्यर्थं इष्टदेवता अनुकूल देवता अनुग्रह प्रीत्यर्थं महेश्वरी महेश्वर गणपति सुब्रह्मण्येश्वर स्वामी अनुग्रह प्रीत्यर्थं देवात्मानं संप्रोक्ष పక్కన నాన్న పువ్వు తీసుకో, అంటే ఎక్కువ పడుతుంది. ఆత్మానం సంప్రోక్ష మీ మీద చల్లుకోండి. అందరూ ఎవరైతే పూజ చేస్తున్నారో పక్క మీద అందరూ ముద్దను తీసుకొని వినాయకుడి మీద ఇట్లా ఇట్లా గోలి రివర్స్ ఆపోజిట్. ఓ ఒక చెయ్యి రైట్ హ్యాండ్. ఓం అస్మి దేవాస్మాస్మహేన దేవోగం జోక్పశ్యేమ సుముచ్రం తరుణస్పస్త్యం ప్రాణప్రాణయస్తనం ఉపయే పాదయోః పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నుంచి పుష్టాంగరీశ్రీం ఈశ్వరీం సర్వభూతానాం తామ్యోపయేష్ట్యం శ్రీగంధాం ధారయామి. ఆ తర్వాత మా వారు కాసేపు చేయించారండి. పంతులు గారు వెళ్ళిపోయారు. ఓం సుప్రదీపాయ నమః, ఓం సుగణతయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబాలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం నబ్బకర్ణాయ నమః, ఓం మహస్వద్రీవాయ నమః, ఓం మహోదర ఓం సరస్వతీనాథాయ నమః, ఓం సరస్వతీదేవాయ నమః, ఓం మకరాంతచతుర్చతుర్వేద నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం విఘ్నేశ్వర
విఘ్నేశ్వర అష్టోత్తరం చేయించారండి. ఇప్పుడు అది అయిన తర్వాత అదాంగ పూజ, తర్వాత పత్రితో పూజ చేయిస్తారండి. ఓం సముఖాయ నమః. ఓం మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయుధం పూజయామి. ఓం హరసోనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బద్రీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. వటపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చ్యూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరివేరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుగాంధపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం సోపకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం విభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఏకవింశతిపత్రాన్ని పూజయామి. అదా ఏకవింశతిపత్ర పూజాం సంపూర్ణం. తో పూజ అయిన తర్వాత మనకి సరస్వతి పూజ కూడా ముఖ్యమేనండి. తర్వాత సరస్వతీదేవి పూజ చేయిస్తారు. మనకి జ్ఞానానికి విఘ్నేశ్వరుడు అయితే చదువుకి సరస్వతీదేవి. సరస్వతే నమః. ఓం మహారుద్రాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం శ్రీప్రదాయ నమః. ఓం పద్మనిలయాయ నమః. ఓం పద్మాక్షయ నమః. ఓం పద్మవక్త్రాయ నమః. ఓం శివానుజాయ నమః. ఓం పుస్తకప్రతే నమః. ఓం జ్ఞానసముద్రాయ నమః. ఓం రమాయ నమః. ఓం పరాయ నమః. ఓం కామరూపాయ. వినాయక అష్టోత్తరము, పత్రి పూజ, సరస్వతి పూజ అయిన తర్వాత పిల్లలతో నైవేద్యం పెట్టిస్తున్నారండి. పళ్ళు, వడపప్పు, పానకం, కొబ్బరికాయ కొట్టించి నైవేద్యం పెడుతున్నాడు. నైవేద్యం ఏ విధంగా పెడుతున్నాడు. ఆ తర్వాత తోర పూజ చేస్తున్నారండి. వినాయకుడికి కూడా ఒక తోరాన్ని సమర్పించారు. నలుగురు కూడా చూడండి ఏ విధంగా ఇస్తున్నారు. ఆ తర్వాత నలుగురికి కూడా నేను తోరాలు కట్టాను. తోరం కట్టుకున్న తర్వాత కథ చదువుతారండి ఇప్పుడు మా వారు. కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కాం ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకుని తన శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, మట్టితో కానీ విఘ్నేశ్వరుడు బొమ్మలు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. దాంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. తెలుసుకుని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండానికి అతికించి ఆ శిరస్సుకు సరస్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజానుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.
విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. విఘ్నేశ్వరుడి కథ చదువుతున్నారు కదండి. విఘ్నేశ్వరుడి కథలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదండి. పిల్లలకి ఎదిగే పిల్లలకి వినిపిస్తే వాళ్ళ ఇది చాలా బాగుంటుందండి. కథ విని నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కంపల్సరిగా మనం ప్రతి వినాయక చవితికి కూడా వినిపించాలి. కథ అయిన తర్వాత ఆ అక్షింతల్ని మనం పెద్దవాళ్ళతో వేయించుకుంటే బాగుంటుందండి. మా ఇంటికల పెద్ద మా మామయ్య గారు, ఆయన అందరికీ అక్షింతలు వేస్తున్నారు. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మాయుష్కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం పఠే నరః న చ విఘ్నపతే లభతే ధనాధీలభతే ధనం పుత్రాధీలభతే పుత్రం మోక్షాధీలభతే గతిం జగతే గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టో బ్రాహ్మణోదస్య లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విఘ్నా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదితః. ఇది శ్రీ నారద పురాణే సంకటనాశన స్తోత్రం సంపూర్ణం. ఓ గణనాయక నిత్య శుభదాయక మును ముందు ప్రార్థించు మూషిక వాహన ముని జన వందిత మూషిక వాహన ముని జన వందిత ముందుగా నిన్ను పూజించెదను ముందుగా నిన్ను ఓ గణనాయక. ఆ తర్వాత పిల్లలతో నేను సంకష్టహర గణపతి స్తోత్రం 3 సార్లు చదివించాను. ఆ తర్వాత లక్ష్మమ్మ పాట పాడింది, హారతించామండి. తర్వాత మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నారు. ఆ తర్వాత అక్షింతలు వేసుకున్నారు, కుంజీళ్ళు తీయించామండి. తీయించి నమస్కారం చేయించుకున్నాం. మా బాబుతో సాష్టాంగ నమస్కారం చేయించాము. ఇక వంట దగ్గరికి వెళ్తే రజనీ గారెలు వేస్తున్నది. మా తోడికోడలు పప్పు మిక్సీ పట్టి వంట చేస్తున్నారు. ఆ అమ్మాయేమో ఉండ్రాలు చుడుతూనే ఉంది. ఇంకా మా మావయ్య గారండి, ఎప్పుడూ చూపించలేదు కదా, మావయ్య గారండి. మావయ్య గారికి పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుందండి, చాలా ఇదిగా చూసుకుంటారు. మావయ్య గారు గవర్నమెంట్ డాక్టర్గా చేసి రిటైర్ అయ్యారండి, ఆయుర్వేద డాక్టర్. పిల్లలకి ఏమన్నా డౌట్స్ ఉన్నా చెప్పటము, ఫోన్లో ఏదైనా డౌట్స్ ఉంటే పిల్లల దగ్గర నుంచి ఆయన నేర్చుకోవటము చేస్తారు. ఇంతవరకు చూడలేదు కదా మా మావయ్య గారు. అందరూ అయిపోయిన తర్వాత అందరం భోజనాలు చేస్తున్నామండి. పండగప్పుడు అందరం కూర్చొని భోజనం చేస్తే బాగుంటుందండి. పిల్లలతో వడ్డన నేర్పిస్తే బాగుంటుంది. వడ్డించటం ఏ విధంగా, ఆడపిల్లలకి అన్నీ నేర్పించాలి కదండి. అందరం కూర్చొని పిల్లలతో వడ్డన చేయిస్తూ అందరం భోజనాలు చేశామండి. పండగ రోజు ఇలా అందరూ ఒక చోట ఉండి పండగ చేసుకొని అందరం కలిసి భోజనం చేస్తే చాలా బాగుంటుందండి. హ్యాపీగా కూడా ఉంటుంది ఆ రోజు. అసలైన పండగ, నిజమైన పండగ అనిపిస్తుందండి. చూశారు కదా, వినాయక చవితి పండుగ ఇలా విధంగా గడిచిందండి. చాలా హ్యాపీగా ఉన్నాం అందరం కూడా. ఒక చోట ఉండి చేసుకోవటం చాలా హ్యాపీ అనిపించింది. మీ ఇంట్లో ఏ విధంగా చేసుకున్నారో పండగ కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనండి, బాయ్ అండి.
ఓకేనండి, చూసారు కదా మా ఇంట్లో వినాయకుడి పూజ ఏ విధంగా చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.